మరి గడిచిన కాలమంతయు ప్రభు ఆయన బలమైనటువంటి హస్తాల్లో భద్రపరిచాడు. అధికమైనటువంటి ఉష్ణోగ్రతల నుంచి కూడా ప్రభు మనలను కాచి కాపాడి ఆయన బలమైనటువంటి హస్తాల కింద మనలను భద్రపరిచి సజీవుల సంఖ్యలో నిలిపి ఈ యొక్క పస్కా విందులో చేరి ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి ప్రభువు మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి మనం ఆయనను మొదటగా స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, చక్కటి ఆరాధన ప్రభు సన్నిధిలో మనం జరిగించి ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగం మన ముందు మిగిలి ఉన్నది. కొద్ది నిమిషాలు క్లుప్తముగా దేవుని మాటలు మనం ధ్యానం చేయవరమై ఉండగా కూడి ఉన్నటువంటి మనందరము కూడా శ్రద్ధగా చెవియొగ్గి ఆలకించి ఆత్మీయమైనటువంటి మేలు పొందువారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యానికి సహాయంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు చక్కటి ఆరాధనలో పాలు పనులు పొందటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మరి మా ముందు వాక్య భాగం మిగిలి ఉన్నది. చదివిన మాటలు మీవి. మీ సన్నిధిలో నిలబడిన నేను నిష్ప్రయోజకుడును జ్ఞానము లేనివాడును కనుక నన్ను మీ సులువు సాటున మరుగుపరచండి. మీ ఆత్మతో నింపి మీ నోటి బోరుగా వాడుకొని ఈ మాటలు మా అందరికీ అర్థమయ్యే రీతిగా క్లుప్తముగా యుక్తముగా విశదీకరించండి. ప్రకటించబడిన మాటలు మా హృదయాలలో భద్రపరుచుకొని ఆ మాటల ద్వారా మా జీవితాలు సరిదిద్దుకొని మీ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండుటకు మీ కృప మా పట్ల దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వర్లరా, దేవుని అపారమైనటువంటి ప్రేమను బట్టి ప్రభువు మనలను సజీవుల సంఖ్యలో ఉంచాడు. వాక్యానికి సహాయంగా చదివినటువంటి ఒక లేఖన భాగం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఈ అధ్యాయానికి మరణముపై విజయము సాధించినటువంటి అధ్యాయము అని పేరు పెట్టుకోవచ్చు. చదివినటువంటి భాగములో ఇక్కడ అంటూ ఉన్నాడు, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఎలాంటి వాడని రాయబడి ఉంది ఇక్కడ? జయమును అనుగ్రహించేవాడు. మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన విజయము పొందాడు మరణం మీద. ఆయన మరణాన్ని జయించాడు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన పిల్లల పట్ల కూడా ఆయన జయమును అనుగ్రహించే వాడై ఉన్నాడు అని అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ
కొరింథీ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులతో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువు నమ్మి ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నటువంటి దేవుని పిల్లల పట్ల దేవుని ఉద్దేశం ఏమైందంటే, వారు చేసే ప్రతి కార్యములో కూడా జయమును పొందాలని దేవుని యొక్క ఆశ ఉంది, దేవుని ఉద్దేశమై ఉంది. అయితే మనం ముందే చెప్పుకున్నాం, దేవుడు జయాన్ని అనుగ్రహించేవాడు అని. అయితే దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ విజయాన్ని మనం పొందలేకపోవటానికి గల అవరోధాలు లేక ఆటంకాలు ఏమై ఉన్నాయి, వేటి ద్వారా మనం దేవుని విజయాన్ని మనం పొందలేకపోతూ ఉన్నాం అనేది ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి లేఖనాల ద్వారా మనము ధ్యానం చేసుకునే వారమై ఉన్నాం. కనుక మన యొక్క అంశం ఏంటంటే, విజయవంతమైన క్రైస్తవ జీవితానికి గల ఓటమికి గల కారణాలు లేక అవరోధాలు. చూడండి, మొదటిగా మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఒక మాట రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం, అపవాదికి చోటీయకుడి అన్నాడు. అపవాది అని పదము దగ్గర పైన 5 అని వేస్తుంది. దానికి పుట్నోట్లో అర్థాన్ని మనం గమనించినట్లయితే ఏం రాయబడి ఉందండి? సాతాను. సాతానుకు సోటీయుకుడి అన్నాడు. ఈ మాట ఎవరితో చెప్పాడు పౌలు గారు అని మనం గమనించినట్లయితే చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయునది అన్నాడు. ఎవరికి రాశాడండి ఇది? ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులు లేక ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసులైనటువంటి వారికి ఈ పత్రిక రాయటం జరిగింది. ఇప్పుడు సాతానుకు చోటీయుకుడి అని చెప్పాడు. ఇప్పుడు ఎవరికి చెప్పాడు చెప్పండి? ఎవరికి చెప్పాడు ఆ మాట? పరిశుద్ధులమైనటువంటి మనకు చెప్పాడు. అపవాదికి చోటీయుకుడి లేక సాతానుకు చోటీయుకుడి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. గమనించారా? ఈ మాట కూడా అపోస్తులైన పేతురు ఎవరికి రాశాడంటే భక్త కోటికి, అనగా మనకి రాసినటువంటి మాట. ఎవరైతే ప్రభువును నమ్మి పాపక్షమాపణ పొంది బాప్తిసం పొంది ప్రభువును ఆరాధిస్తున్నటువంటి వారికి పేతురు గారు రాసినటువంటి ఈ పత్రికలో అంటూ ఉన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అంటూ ఉన్నాడు. మెలకువ, చురుకుదనం, యాక్టివ్నెస్.
ఎందుకు అయ్యా అంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె తిరుగా ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. గమనించారా? ఎవరిలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయి అనేది వాడు ఒకవైపు చర్చ చేస్తూ వారిని ఆత్మీయత నుండి తొలగించటానికి వాడు గర్జించు సింహము వలె వెదుకుచున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి అన్నాడు. అక్కడ ఒక మాట మనం గమనించాలి. మీ విరోధి అయిన అపవాది. విశ్వాసికి విరోధి ఎవడండి? మనం అనుకుంటూ ఉంటాం, నా అన్నదమ్ముడు నాకు విరోధి, లేక నా భార్య నాకు విరోధి, నా భర్త నాకు విరోధి, నా బంధువులు నాకు విరోధి, లేక నా పిల్లలే నాకు విరోధి అని అనుకుంటాం. కానీ విరోధి ఎవరు మనకి? ఈ యుగ సంబంధమైనటువంటి అపవాది. ఆ మాటే కదా అక్కడ రాయబడి ఉంది, మీ విరోధి అయిన అపవాది అన్నాడు. కనుక వాడు లోకములో తిరుగాడుచూ ఉండగా మనము మెలకువ కలిగి ఒక నిబ్బరమైనటువంటి బుద్ధి, మెలకువ కలిగి మనం ఈ లోకములో జీవించాలి. అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మన మీద. అయితే వాటికి మనము చోటు ఇవ్వకూడదు. లోకములో మరి సాతానుడు అయారీతులుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. దైవ గ్రంథములో మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా అపవాది శోధించాడండి. దేవుని గ్రంథములో మనం చూసినప్పుడు చూడండి, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఆ మాటలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయములో మనం గమనించినప్పుడు అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. మొదటి నుంచి చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా అపవాది శోధిస్తూ ఉన్నాడు. ఏం చెబుతూ ఉన్నాడు దేవునితో అపవాది? ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఇది శోధన. దానికి ప్రభువు చెప్పిన మాట మనం గమనించినప్పుడు అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు. గమనించారా? ఇంకా 2-3 పర్యాయములు మరి ప్రభువుని శోధించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి 6వ వచనం, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకు అన్నాడు. ఇంకా మనం గమనించినప్పుడు 8వ వచనములో మనం చూసినట్లయితే మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటినీ నీకిచ్చిదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని అంటూ ఉన్నాడు. ఈ రీతిగా ప్రభువును అపవాది శోధించాడు, కానీ ప్రభువు అపవాదికి చోటు ఇవ్వలేదండి. శోధించబడ్డాడు, కానీ ఆ శోధనకి ఆయన లోబడలేదు. అందుకే యాకోబు పత్రికలో ఏమన్నాడు?
శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, శోధనలోనే మనం లోకములో ఉంటూ ఉన్నాం కనుక ఆయా రీతులుగా శోధనలు కలుగుతూ ఉంటాయి. అయినా కూడా ఆ శోధనలకు మనము లోబడకూడదు. ఆ శోధనలకు మనం లోబడ్డాము అంటే అపవాదికి మనం చోటిచ్చినటువంటి లెక్క. ఎప్పుడైతే అపవాదికి మనం చోటిస్తామో మరి వాడు సంఘ జీవితాన్ని, అలాగే కుటుంబ జీవితాన్ని, అలాగే విశ్వాసి యొక్క భక్తి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వాడు మిరింగేసేవాడుగా ఉంటాడు. కనుక అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే అదే మత్తయి సువార్తలో కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వాని గురించి ఈ మాట రాయబడి ఉంది. చూడండి, 16వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చూసినప్పుడు ఈ మాటలు అక్కడ ఉన్నాయి. 21 నుంచి చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది సంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరముగుగాక, అది నీకెన్నడూను కలుగుదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. గమనించారా? తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఏంటి? కుమారుని పట్ల ఆయన ఈ లోకంలో అవతరించాలి, ఆయన అనేకమైనటువంటి శ్రమలు పొందాలి, అనేకమైనటువంటి అవమానాలు పొందాలి, అనేకమైన హింసలు పొందాలి, ఆయన మరణించాలి, ఆయన 3వ దినమున మరణాన్ని జయించి లేవాలి అని తండ్రి అయిన దేవుని ఉద్దేశం. ఇదిగో ఇలా జరగబోతుంది ముందున్నటువంటి కాలములో అని ప్రభు తన శిష్యులకు చెబుతూ ఉన్నప్పుడు పేతురు ఏమన్నాడండి? పేతురు పలికిన మాట మనం గమనించినట్లయితే, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలుగుదని ఆయనను గద్దింపసాగెను. ఎవరండి గద్దించింది ఇక్కడ? ఎవరు ఎవరు గద్దించారు? ఎవరిని గద్దించారు చెప్పండి? పేతురు. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు అంటూ ఉన్నాడు, అది నీకు దూరమవునుగాక అన్నాడు. అది నీకు దూరమవునుగాక. దేవుని చిత్తం అలాగూ ఉంది, కానీ పేతురు ఏమంటూ ఉన్నాడు? అది నీకు దూరమవునుగాక అన్నప్పుడు ప్రభువారు ఒక మాట పలికాడు పేతురును చూసి. చూడండి, మరలా చదువుతున్న మాట. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము. పలికింది ఎవరు? పేతురు. ప్రభు ఏమన్నాడు? సాతానా. అంటే ఈ సంగతులన్నీ చెబుతూ ఉంటే పేతురు అపవాదికి చోటిచ్చాడు, సాతానికి చోటిచ్చాడు. పేతురు హృదయములో సాతాను జొరబడి ఆ అపవాది పలుకుతున్నాడు ఈ మాట. ఏమని? ప్రభువా, అది నీకెన్నడూ దూరమగునుగాక అంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు పలికిన మాట, సాతానా, నీవు నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు.
నీవు మనుషుల సంగతులని ఆలోచించు తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంచుట లేదు అని పేతురుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంగతి ఏంటి? ఆయన సిలువ వేయబడాలి, ఆయన మరణాన్ని జయించాలి, ఆయన అవమానాలు పొందాలి, ఆయన దూషణ పాలు కావాలి. ఇది దేవుని ఉద్దేశం కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు పట్ల. కానీ మానవుని ఉద్దేశం ఏంటి? అది నీకు దూరమవునుగాక అంటూ ఉన్నాడు. ఇది సాతాను యొక్క ఆలోచన. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో అనేకమైనటువంటి రీతులుగా సాతానుడు శోధిస్తూ ఉంటాడు. కనుక వాటి విషయంలో మనము వానికి లోబడకుండా, వానికి చోటివ్వకుండా మనము జీవించినప్పుడే దేవుడు అనుగ్రహించే యొక్క విజయాన్ని మనం పొందేవారమై ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యాల్లో మనం గమనించినప్పుడు 5వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడ అననయ సప్పేరా అనే దంపతులను మనం చూస్తూ ఉన్నాం. వీరు అపవాదికి చోటిచ్చారు. అపవాదికి చోటిచ్చడం ద్వారా కలిగిన పర్యవసానం ఏంటి? వారు అక్కడనే మృతి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, అపవాదికి మనం ఎప్పుడైతే చోటిస్తామో అప్పుడు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం ముందుకి కొనసాగలేం. లేక దేవుడు అనుగ్రహించే ఆ విజయాన్ని మనం పొందలేం. అది మనకు ఒక అవరోధముగా, అడ్డుగా నిలుస్తుంది. కనుక అపవాదికి చోటియ్యక దేవుని వైపు చూసి ఆయనలో జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు దేవుడు మనలను జయమును మనకు అనుగ్రహించి నడిపించేవాడై ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మరి అపవాది అబద్ధానికి జనకుడై ఉన్నాడు. కనుక వానికి ఎదిరించే శక్తిని మనం కలిగిన వారమై ఈ లోకములో ప్రభువు కొరకు సాక్షులుగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే యాకోబు పత్రికలో అన్నాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అన్నాడు. కాబట్టి అపవాదిని ఎదిరించుటకు ఏ బలహీనతలు మనలో ఉన్నాయో వాటిని ఈ క్షణమే ప్రభు సన్నిధిలో వాటిని తొలగించుకొని అపవాది యొక్క కుయుక్తికి మనం చోటు ఇవ్వకుండా దేవునికి లోబడిన వారమై దేవుడు అనుగ్రహించు ఆ జయమును పొంది ఈ లోకములో నడుచుకునేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే యోహోను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2:15 చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్నవారినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 15వ వచనం మొదట్లో ఏం రాయబడి ఉందండి? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. రెండవ అవరోధం ఏంటంటే లోకము. దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి అని అంటూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఎక్కడున్నాం?
మనం ఎక్కడున్నామమ్మా? ఎక్కడున్నాం మనం? లోకములోనే ఉన్నాం. వాక్యం ఏమంటూ ఉంది? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఓడ ఉంది. ఓడ ఎక్కడుండాలి? నీటి మీద ఉండాలి. నీరు ఓడలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. నేటి సంఘాల్లో లోకము సంఘములో ఉంటూ ఉంది. మన బ్రదరన్ సంఘాల్లో కాదు కానీ ఎక్కువగా వేరే వేరే సంఘాలు మనం చూసినట్లయితే లోకం అనగా లోకాచారాలు, లోక తలంపులు, లోకానికి సంబంధించినటువంటి క్రియలు, వీటన్నీ కూడా సంఘములో ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వాక్యము ద్వారా మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే లోకాన్ని ప్రేమించవద్దు అని అంటూ ఉన్నాడు. లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకోడి. ఎప్పుడైతే మనము లోకాన్ని ప్రేమిస్తామో దేవుణ్ణి ప్రేమించలేం. యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటూ ఉన్నాడు. 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 4:4లో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చూడండి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటూ ఉన్నాడు. గమనించారా? ఇక్కడ యాకోబు చూడండి ఎంత కఠినంగా మాట్లాడాడో. ఏమన్నాడు? వ్యభిచారిణులారా అన్నాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? వ్యభిచారులారా అంటే అర్థం ఏంటి? లోకాన్ని ప్రేమించుట వ్యభిచారం. దేవుని ప్రేమించకుండా లోకములో ఉన్న వాటిని ప్రేమించుటయే అది వ్యభిచారం అని ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగూ ప్రేమించినప్పుడు ఏమంటూ ఉన్నాడండి అక్కడ? లోకమును ఎవడైతే స్నేహము చేస్తాడో లోకముతో, వాడు ఇక్కడ అంటూ ఉన్నాడు వాడు దేవునికి శత్రువగును. గమనించారా? మనము లోకాన్ని ప్రేమించామా దేవునికి శత్రువులుగా ఉంటాం. కనుక లోకమును మనము ప్రేమించకూడదు. దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనములో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించుడి. ఇది దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ. ఎవరిని ప్రేమించాలి మనం? మనను ప్రేమించినటువంటి, మన కొరకు ప్రాణము పెట్టినటువంటి, మన కొరకు శిలువ మరణము పొందినటువంటి దేవాతి దేవుడైన ప్రభువైన యేసు క్రీస్తును మనం ప్రేమించాలి. మన యొక్క పూర్ణ హృదయాలతో, పూర్ణ మనస్సుతో మనం ఆయనను ప్రేమించినప్పుడు ఆయన అనుగ్రహించే యొక్క ఆ జయాన్ని మనం ఈ లోకములో పొందగలం. అపవాదిని ఎదిరించగలం. ఆత్మీయతలో మనం ముందుకి కొనసాగే వారమై ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఇంకనూ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే మన జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం విమర్శించుకుందాం. కనుక 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాట రాయబడి ఉంది, చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు
పౌలు తన నిజ కుమారుడైనటువంటి తిమోతితో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. గమనించారా? ఇక్కడ లోకాన్ని ప్రేమించటం వలన ఏం జరుగుతుందో చెబుతూ ఉన్నాడు. పౌలు గారు అంటూ ఉన్నాడు ఇక్కడ, దేమా ఇహలోకమును స్నేహించి, అనగా ఇహలోకమును ప్రేమించి పౌలును విడిచి తెస్సలోనికకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక లోకాన్ని ప్రేమించినట్లయితే ప్రియమైనటువంటి వర్లారా, మనం సంఘాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది, సహవాసాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది, కుటుంబాలను కూడా విడిచిపెట్టవలసి ఉన్న పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎప్పుడండి? లోకాన్ని మనం ప్రేమించినప్పుడు. అపోస్తులైన పౌలు సువార్త పరిచర్యలో దేమా కూడా ఆ పరిచర్యలో పౌలు పొందినవాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే లోకముతో స్నేహం చేశాడో, లోకాన్ని ప్రేమించాడో, పౌలును విడిచి వెళ్ళినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనందరము దేవుని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, కుటుంబాలను ప్రేమించి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క విజయాన్ని మనం పొంది ఆత్మీయతలో నమ్మకస్తులుగా జీవించాలనేది ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 12, 13 వచనాలు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 12, 13 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శారీర క్రియలను సంపిన ఎడల జీవించెదరు. ఇక్కడ మూడవ అవరోధము ఏంటంటే శరీరమే మనకొక అవరోధమై ఉంది. ఇది ముందు చెప్పిన రెండిటికంటే కూడా చాలా భయంకరమైన అవరోధం అండి. ఇక్కడ అంటూ ఉన్నాడు, శరీరానుసారముగా ప్రవర్తించటానికి మనము శరీరమునకు రుణస్థులము కాము. ఒకప్పుడు రుణస్థులమే. ఎప్పుడైతే ప్రభు రక్తం చేత కడుగబడ్డామో ఇప్పుడు శరీరానికి మనం దాసులము కాదు. ఎవరికి దాసులమై ఉన్నాం? ప్రభువుకు దాసులమై ఉన్నాం, ప్రభువు బిడ్డలమై ఉన్నాం. కాబట్టి శరీరానుసారముగా మనం జీవించకూడదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఏమన్నాడండి? సావవలసిన వారైందురు అని అంటూ ఉన్నాడు. అలాగూ కాకుండా ఆత్మచేత శారీర క్రియలను సంపిన ఎడల మీరు జీవించెదరు. దేవుని విజయాన్ని మనం పొందాలి అంటే ఏం చేయాలండి? ఇక్కడ శరీర క్రియలను మనము సంపివేయాలి. అదే మాట అన్నాడు ఇక్కడ. ఆత్మచేత శరీర క్రియలను మనము సంపిన ఎడల మీరు జీవించెదరు. గమనించారా? శరీర కార్యములు, శరీర ఇచ్ఛలు, శరీర కోర్కెలు, వీటిని మనం త్యజించాలి, వీటిని విసర్జించాలి, వీటిని చంపివేయాలి. దేని చేత? ఆత్మచేత. దేవుని ఆత్మచేత మనము నింపబడి, దేవుని ఆత్మచేత ముద్రించబడి, పరిశుద్ధాత్మ శక్తిని మనము కలిగిన వారై శరీర కార్యములను మనం చంపిన ఎడల మనము ఆత్మీయముగా జీవించేవారమై ఉన్నాం. దేవుని విజయాన్ని మనం పొందేవారమై ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వర్లరా, గమనించండి, శరీర కార్యములు చూడండి. ఒకసారి
గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినప్పుడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనురని మీతో స్పష్టముగా చెప్పుచూ ఉన్నాను. గమనించారా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి ఆ మాట. గలతీ 5:19. శరీర కార్యాలు ఏమై ఉన్నాయో చాలా స్పష్టంగా అక్కడ రాశాడు. వీటన్నిటినీ ఏం చేయాలండి? మనం ఆత్మీయతలో మనం ఎదగాలంటే, ఆత్మఫలము మనలో ఉండాలి అంటే వీటిని మనం చంపివేయాలి, వీటిని విసర్జించాలి. ఎప్పుడైతే వాటిని విసర్జిస్తామో ఆత్మఫలం అనేది మన హృదయములో ఉంటుంది. అక్కడే కింద రాశాడు, ఆత్మఫలమేమనగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఫలాలు కూడా ఒకే ఫలము. ఏంటా ఫలము? ఆత్మఫలము. ఈ ఆత్మఫలము మనలో ఉండాలంటే శరీర కార్యాలను మనము చంపివేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ శరీర కార్యాలు మనం విసర్జించాలి అంటే, ఈ శరీర కార్యాలను మనం చంపివేయాలంటే పౌలు ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని. ఈ మాట మనసును పెట్టండి. నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. గమనించారా? శరీర కార్యాలను మనం చంపివేయాలంటే ఏం చేయాలి? ఏం చేస్తున్నాడు పౌలు? ఏం చెప్పాడండి? నా శరీరమును నలగగొట్టి. అది ఫస్ట్. రెండవది ఏమన్నాడు? దానిని లోబరుచుకొనుచున్నాను. శరీర స్వాధీనములో మనం ఉండకూడదు, కానీ శరీరమును మన స్వాధీనములో ఉంచుకోవాలి. శరీరాన్ని మనము లోబర్చుకోవాలి, శరీరమును నలగగొట్టాలి. దేని చేత? శుద్ధి తీసుకోనా? దేని చేత అండి? వాక్యము చేత మన శరీరమును నలుగగొట్టుకొనవలసిన వారమై ఉన్నాం. దైవ గ్రంథములో అన్నాడు, నా వాక్యము సుత్తి వంటిది కాదా అన్నాడు. ఏమన్నాడండి? నా వాక్యము సుత్తి వంటిది కాదా? కనుక సుత్తి లాంటి దేవుని వాక్యము చేత మన శరీరమును నలుగగొట్టుకొనవలసిన వారమై ఉన్నాం. అదే సమయములో మన శరీరమును మనము లోపరుచుకొనవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యముని సుత్తి ద్వారా చూడరానివి చూడకున్నట్లు మన కన్నులను, మాటలు మాట్లాడుకున్నట్లు మన నోటిని,
వినరాని మాటలు వినకుండానట్లు మన చెవిని, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకుండానట్లు మన కాళ్ళను దేవుని వాక్యము చేత ఎప్పుడైతే నలగగొట్టి లోపరుచుకుంటామో అప్పుడే దేవుని విజయాన్ని మనం పొందగలం. కాబట్టి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, చివరిగా మనం గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథములో మనం చూసినట్లయితే సంసోనును మనం చూస్తూ ఉన్నాం. సంసోను ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు? మంచి బలాఢ్యుడు, బలవంతుడైనటువంటి వ్యక్తి. చివరికి ఏమైపోయాడు? అతని 2 కనులు ఊడ పెరగబడ్డాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఫిలిష్తీయుల దేవత ముందు అక్కడ నిలబడినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? కారణం ఏంటి? ఆయన శరీరం యొక్క అతిశయాన్ని బట్టి. కాబట్టి మన శరీరమును ఎప్పుడైతే మనము నలుగగొట్టుకొని దాన్ని మన స్వాధీనములో ఉంచుకుంటామో అప్పుడే మనము శరీర కార్యాలను చంపివేయగలం, శరీర కార్యాలను విసర్జించగలం. ఆ శరీర కార్యాలు విసర్జించినప్పుడు అంటున్నాడు, మీరు జీవించెదరు, మీరు జీవించెదరు. ఆత్మీయతలో మీరు ఎదిగేవారు, ఆత్మీయతలో మీరు ఫలించేవారు, ఆత్మీయతలో అభివృద్ధి చెందేవారై ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఏది మన జీవితాలకు ఆటంకముగా ఉన్నదో, ఒకవాదిగా అపవాదికి చోటు ఇస్తూ ఉన్నావేమో, లేక లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావేమో, లేక నీ శరీరాన్ని బట్టి నీవు అతిశయిస్తూ ఉన్నావేమో. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా వాక్యం ద్వారా మనం పరీక్షించుకొని ఎవరికి వారే పరిశీలన చేసుకొని ఇదిగో దేవుడు అనుగ్రహించే జయాన్ని మనం పొంది ప్రతి కార్యములో కూడా విజయమును పొందుతూ ప్రభువు రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి 3 విషయాలు మనం ఏవి అవరోధాలుగా ఉన్నాయో, ఏవి ఆటంకాలుగా ఉన్నాయో దేవుని గ్రంథంలో అటువంటి లేఖనాల ద్వారా మనం హెచ్చరించబడి ఉంటూ ఉండగా మనల్ని మనం భద్రపరుచుకుందాం. 1 అపవాదికి చోటు ఇవ్వకుండుట, 2 లోకాన్ని ప్రేమించకుండుట, 3 శరీరమును లోబర్చుకొని నలుగగొట్టుకొని ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉన్నప్పుడు మన ప్రభు జయాన్ని ఇచ్చే దేవుడు కనుక, విజయాన్ని అనుగ్రహించే దేవుడు కనుక మనం చేసే ప్రతి విషయములో కూడా దేవుని జయము, దేవుని అనుగ్రహాన్ని పొంది ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకొని శుభప్రదమైన నిరీక్షణ కలిగి నడుచుకునేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అమూల్యమైన ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యం అందించిన మరి జాన్ అంకుల్కి సంఘం తరపున వందనాలు. మన వాక్యానుసారంగా మన జీవితాలను పరీక్షించుకుందాం. అపవాది, లోకము, శరీరం, ఈ మూడిట్లో దేనికైనా మనం ఒకవేళ చోటు ఇచ్చినట్లయితే మన పాపాలను ఒప్పుకొని మరి చోటు ఇవ్వకుండా మరి సక్సెస్ఫుల్, మరి అడ్డంకులు లేకుండా మరి విజయవంతమైన జీవితాలు జీవించడానికి దేవుడు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతమైన మా గొప్ప దేవ, మీ సన్నిధిలో మరి మీ దాసుని నిలబెట్టుకొని మాకు అందించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా ప్రభా, మరి అపవాదికి చోటు వెక్కుడి అని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అపవాదికి, లోకానికి, శరీరానికి అనేక సార్లు అయ్యా మేము చోటిచ్చి మరి అపజయంలో మునిగిపోతాం ప్రభా. దయతో మాకు మమ్మల్ని బలపరచండి. మరి అపవాదికి చోటు ఇవ్వకుండా, లోకానికి చోటు ఇవ్వకుండా, శరీరానికి చోటు ఇవ్వకుండా అయ్యా మరి మా యొక్క ఆత్మీయ జీవితాల్లో, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మా సంఘ జీవితాల్లో మీ నామ మహిమార్థమై సమస్తము జరిగించడానికి
చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ యొక్క కృప చూపించండి. మరి వాక్యం అందించిన మీ దాసుని బలపరచండి. ఇంకా మీ యొక్క సేవలో వాడుకోరండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వారికి ఉన్న అక్కర్ల అవసరతలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయా మీ కార్యాలు మీరు జరిగించుకునండి. అన్ని విషయాల్లో మీ నామంకి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. కూడిక ముగిసింది. సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు.